గ్యామోఫోబియా అనేది ఫియర్ ఆఫ్ మ్యారేజ్. ఇండోనేషియాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న భూటాన్ ట్రైబ్ లో చాలా మందికి ఎలక్ట్రికల్ బ్లూ ఐస్ ఉన్నాయంట. ఇలాంటి ఐస్ చాలా రేర్ గా ఉంటాయంట. అస్సాంకు చెందిన ఒక వ్యక్తి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ఎకో ఫ్రెండ్లీ వెదురు బాటిల్స్ ని తయారు చేస్తున్నాడు. సిటీ బ్యాంక్ పొరపాటున ఒక కస్టమర్ కి $280 బదులుగా $81 ట్రిలియన్ పంపించింది. ప్రపంచంలోనే ఏకైక తెల్ల జిరాఫీ. వేటగాల నుంచి రక్షించడానికి దీనికి ఒక ట్రాకర్ ని అమర్చారు. 7వ పేష్వా అయిన పేష్వా బాజీరావ్ 1 తన 20 ఏళ్ల సైనిక జీవితంలో ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. కోలా రోజుకు 20 గంటల వరకు నిద్రపోతుంది. అది ఓన్లీ తినడానికి మాత్రమే లేస్తుంది. యుక్రెయిన్ లో ఉప్పు గదిలో ఆస్తమా రోగుల కోసం ఒక రిసార్ట్ ఉంది. ఇక్కడ ఉప్పు లంగ్స్ ని డ్రైగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది. బయాటినా 19 అనే భారతీయ నెల్లూరు ఆవు బ్రిటన్ లో 40 కోట్లకు అమ్ముడైంది. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఒక ప్రయోగంలో ఒక రోబోటిక్ ఫిష్ ను ఇతర చేపలు అంగీకరించాయి. అంతేకాకుండా ఆ రోబోటిక్ చేపను వాటికి నాయకుడిగా ఎంచుకున్నాయి. హాలా అనే పండు పేలుతున్న గ్రహంలా కనిపిస్తుంది మరియు దీని టేస్ట్ షుగర్ కేన్ లా ఉంటుందంట. 2019లో జరిగిన కుంభమేళలో దాదాపు 10,000 మంది యువకులు సాధువులుగా మారారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సాధువులుగా మారిన యంగ్స్టర్స్ లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంట. రోజు షవర్లో పాడటం వల్ల మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా రక్తపోటు తగ్గిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 300 మంది వ్యక్తులు సడన్ గా వారి జుట్టును కోల్పోయారు. రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే హర్యానా మరియు పంజాబ్ నుంచి గోధుమ పిండిలో అధిక సెలీనియం కనుగొన్నారంట. దీని వల్ల హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి సిగరెట్ తాగడం వల్ల మగవారిలో 15 నిమిషాలు, ఆడవారిలో 22 నిమిషాలు కోల్పోతున్నారంట. ఒక స్టడీలో తెలిసింది. ఎనర్జీ డ్రింక్స్ తాగడం, సోడా తాగడం మరియు కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా పురుషుల్లో హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. వారానికి 2-3 సార్లు ఇన్స్టెంట్ నూడిల్స్ తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం పెరిగే ఛాన్స్ ఉందంట. మనం కంప్యూటర్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ చూసి ఉంటారు. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ రోబోట్ క్లిక్ చేస్తుందా అనే డౌట్ మనందరికి చాలా సార్లు వచ్చే ఉంటుంది. ఈ వెబ్సైట్ యూజ్ చేసే టెక్నాలజీని క్యాప్చా అంటారు. క్యాప్చా అంటే కంప్లీట్లీ ఆటోమేటిక్ పబ్లిక్ ట్రైనింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్ అండ్ హ్యూమన్ అపార్ట్ అని అర్థం. ఇప్పుడున్న రోబోట్స్ వీటిని ఈజీగా టైప్ చేయగలవు మరియు డిటెక్ట్ చేసి క్లిక్ చేయగలవు. అయితే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసేది రోబోట్ లేదా మనిషి అని ఎలా కనిపెడుతుందంటే ఆ బాక్స్ పైన క్లిక్ చేసేటప్పుడు రోబోట్ అయితే మౌస్ ని స్ట్రేట్ లైన్ లో తీసుకువెళ్లి బాక్స్ పై క్లిక్ చేస్తుంది. అదే బాక్స్ పైన క్లిక్ చేసేటప్పుడు మనిషి అయితే మౌస్ ని జిగ్జాగ్ పొజిషన్ లో తీసుకొని క్లిక్ చేస్తాడు. ఇలా క్లిక్ చేసే ప్యాటర్న్ ని బట్టి క్యాప్చా టెక్నాలజీ రోబోట్ ఆర్ మనిషి అని కనిపెడుతుంది. మనం వాడే ఫోన్స్ ఇంకా కంప్యూటర్స్ లో చాలా రేడియేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. రేడియేషన్ రిలీజ్ చేస్తాయని మనకు అందరికి తెలుసు. కానీ రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే ఈ రేడియేషన్ మన ఆరోగ్యానికి చాలా హానికరమని తెలిసింది. అయితే దీని నుంచి కాపాడుకోవడానికి క్వాంటమ్ రేడియేషన్ స్పీకర్ ని డిజైన్ చేశాయి. కానీ వీటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ చిన్న స్పీకర్ ఫోన్స్ లేదా కంప్యూటర్ నుంచి వచ్చే రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా మనం రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు. వీటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు అండ్ డాక్టర్స్ కూడా వీటిని సజెస్ట్ చేస్తున్నారు.